బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థుల యొక్క పరిస్థితి గోరుచుట్టపైన రోకలి పోటీగా మారిపోయింది. ప్రభుత్వం వరుసగా అయితే టెట్ నిర్వహిస్తూ నోటిఫికేషన్లు ఇస్తున్నదే తప్ప అసలైనటువంటి కొలువుల యొక్క జాతర డిఎస్సిని మాత్రం విస్మరిస్తున్నదనే విమర్శలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. రాష్ట్రంలో చివరిసారిగా 2024లో డిఎస్సి నిర్వహించారు. అది జరిగి ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయినా కూడా తదుపరి నోటిఫికేషన్ అయితే ఇక రానేలేదు. మరి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ప్రభుత్వం 4వ సారి అయితే టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మరి టెట్ రాసి క్వాలిఫై అవుతున్నారు తప్పితే ఇక ఉద్యోగం పొందే ఏదైతే డిఎస్సి ఎప్పుడని చెప్పేసి అయితే అభ్యర్థులందరూ కూడా నిలదీస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. కేవలం అర్హత పరీక్షలతోనే సరిపెడుతూ అసలైనటువంటి రిక్రూట్మెంట్ మాత్రం కాలయాపన చేయడం పైన నిరుద్యోగులు అయితే తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం అవుతూ ఉంది. మరి ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ కేటగిరీల్లో అయితే దాదాపుగా 15,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఏదైతే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలన్నా ఖచ్చితంగా ఏకోపాధ్యాయ పాఠశాలల యొక్క సమస్య అయితే ఖచ్చితంగా తీరాలన్న ఈ యొక్క ఖాళీలను వెంటనే కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి ఏటా వేల సంఖ్యలో అభ్యర్థులైతే బీఈడి ఇంకా డిఈడి పూర్తి చేసి కొత్తగా అయితే బరిలోకి వస్తుండటంతో కూడా పోటీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మరి తాము ఎన్నిసార్లు టెట్ రాయాలి, తమ యొక్క లక్ష్యం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం, కేవలం అర్హత సర్టిఫికేట్లు ఇక పోగేసుకోవడం కాదని చెప్పేసి కూడా అభ్యర్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక టెట్ ప్రక్రియ ముగిసిన వెంటనే కూడా 15,000 ఖాళీలతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వరుస టెట్ నోటిఫికేషన్లతో అయితే ఖజానా నింపుకోవడం పైన ఉన్నటువంటి శ్రద్ధ, ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం పైన ప్రభుత్వం చూపాలని చెప్పేసి కూడా విద్యా సంఘాలు మండిపడుతున్న వైనం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 9 సార్లు అయితే టెట్ నిర్వహిస్తే డిఎస్సి మాత్రం కేవలం 2 సార్లు నిర్వహించడంతో అయితే నిరుద్యోగులు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. 2017లో 8,792 ఖాళీలను, ఇక 2024లో 10,062 పోస్టులను అయితే భర్తీ చేశారు. 2024లో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఖాళీలను అయితే భర్తీ చేసిన సర్కార్ ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఇవ్వలేదు. మరి ఈ గ్యాప్లో 3 సార్లు టెట్ నిర్వహించారు. మరి తాజాగా మరోసారి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. వాస్తవానికి 2024 డిఎస్సి సమయంలోనే 5,000 పోస్టులతో అయితే త్వరలోనే మరో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి సర్కార్ అయితే ప్రకటించింది. మరి దానికి అనుగుణంగానే జాబ్ యొక్క క్యాలెండర్లను పేర్కొన్నప్పటికీ కూడా అది ఇంతవరకు కూడా అమలు కాలేదు. మరి గత సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వేలాది మంది ఉపాధ్యాయులు అయితే ఉద్యోగ విరమణ పొందారు. మరి అంతేకాకుండా ఉపాధ్యాయ ఏదైతే పదోన్నతుల వల్ల కూడా దాదాపుగా 6,000 వరకు కూడా ఖాళీలు ఏర్పడ్డాయి. అంటే మొత్తంగా దాదాపుగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి అయితే అభ్యర్థుల నుంచి అయితే డిమాండ్లు వస్తూ ఉన్నాయి. మరి ఏదైతే సర్కారు వారి యొక్క మొరను ఆలకించి ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పుకోవాలి.